హలో ఫ్రెండ్స్, కృష్ణుడి గురించి మనం ఎంత తెలుసుకున్నా కూడా అది తక్కువే అవుతుంది. ఆయన అపార మేధావి, చాలా ఉన్నతమైన విలువలతో జన్మ తీసుకొని ఈ భూమిపైన నడిచిన మహాత్ముడు. అతని గురించి ఇది విన్నాక మీకు గూస్ బంప్స్ రావడం మాత్రం పక్కా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా ఒక లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందు కర్ణుడితో రహస్యంగా రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుని చూసి కర్ణుడు ఇలా అడిగాడు. పుట్టిన వెంటనే తనని వదిలేసిన కుంతీదేవి ఇప్పుడు పాండవుల్ని రక్షించుకోవడానికే కర్ణుడిని తన కొడుకు అని చెప్పిందని, అక్రమంగా జన్మించడం తన తప్పు కాదని, విద్య నేర్పించండి అని ద్రోణుడి వద్దకు వెళ్తే తాను నేర్పించడానికి నిరాకరించాడని, ద్రౌపది స్వయంవరంలో అందరూ కర్ణుడిని శూతపుత్రుడు అని అవమానించినప్పుడు దుర్యోధనుడు మాత్రమే తనతో స్నేహం చేసి తన రాజ్యంలోని కొంత భాగాన్ని నాకు ఇచ్చి ఆ ప్రాంతానికి రాజును చేసి నన్ను ఆదుకున్నాడు. ఇప్పుడు దుర్యోధనుడి తరపున యుద్ధం చేయడంలో తన తప్పేముందని కృష్ణుడిని ప్రశ్నించగా దానికి శ్రీకృష్ణుడు బదులిస్తూ, తాను దేవకి వసుదేవులకి పుట్టడానికి ముందే మృత్యువు తన కోసం వేచి ఉందని, కారాగారంలో జన్మించిన శ్రీకృష్ణుడు తల్లిదండ్రులకి దూరంగా గోవుల మధ్య పెరిగాడని, కృష్ణుడి 16వ ఏట వరకు తనకు విద్య దొరకలేదని, జరాసంధుడి బారి నుండి తన వారిని రక్షించుకోవడానికి సముద్రం మధ్యలో ద్వారకను నిర్మించుకోవాల్సి వచ్చిందని, అందరూ తనని పిరికివాడని పారిపోయాడని ఎంత అవమానించినా తన వారి కోసం అవన్నీ భరించలేక తప్పలేదని, కష్టాలు వచ్చినప్పుడు అవమానాలు ఎదురైనప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటామనేది చాలా ముఖ్యమని కర్ణుడికి శ్రీకృష్ణుడు బదులిచ్చాడు. కృష్ణుడంటే చిలిపితనం, సరదాలు, 16,000 మంది గోపికలు మాత్రం కాదు. కృష్ణుడంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందరూ అవమానించినా ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చకుండా ధర్మం వైపే నిలబడి ఎలా బ్రతకాలో లోకానికి చూపించిన జగద్గురువు. కృష్ణుని గురించి ఒక చిత్రంలో ఇలా చెప్పారు. శ్రీకృష్ణుడు చెప్పే ధర్మం మతం కాదు, మన జీవితం. భగవద్గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గొప్ప గురువెవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని నిర్మించిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపుతోనే మనసులోని మాటను చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు? నిత్యారోగ్యంతో ఉండే సూచనల్ని చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు? ప్రజలకు కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన గొప్ప రాజెవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా గొప్పగా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలేబుల్ ఆర్పిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతడికి మించిన కైనటిక్ ఇంజనీర్ ఎవరు? వాట్ నాట్, హీ ఈజ్ ఎవ్రీథింగ్. జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.